నీట్ ఫలితాలు వచ్చిన తర్వాత అంటే కౌన్సిలింగ్ లో స్టూడెంట్స్ తప్పకుండా చూసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటారు? నీట్ కౌన్సిలింగ్ లో 2 దశలు ఉన్నాయండి. ఒకటి ఆల్ ఇండియా కౌన్సిలింగ్, 2 స్టేట్ కౌన్సిలింగ్. సో ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనేది ముందు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. సో ఫస్ట్ ఏంటంటే ఇండియాలో ఉన్న అన్ని గవర్నమెంట్ కాలేజెస్లో 15% కోటా ఆల్ ఇండియా కోటా కిందకు వస్తుంది. సో అందులో గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న 15% సీట్స్, అన్ని డీమ్డ్ యూనివర్సిటీలో ఉన్న 100% సీట్స్, అంటే డీమ్డ్ యూనివర్సిటీస్ ఏవైతే ఇండియా వ్యాప్తంగా ఉన్నాయో వాటిలో ఉన్న 100% సీట్స్ కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ కిందకు వస్తాయి. అట్లానే మనకి ఎయిమ్స్, జిప్మర్లో ఉన్న అన్ని సీట్లు కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్కి వస్తాయి. కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్లో ఉన్న సీట్లు కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్కి వస్తాయి. సో వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు 2 రౌండ్లలో కౌన్సిలింగ్ అనేది ప్రక్రియ జరుగుతుందండి. ఆల్రెడీ మనకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. తర్వాత చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది. చాయిస్ ఫిల్లింగ్ అయిన తర్వాత రిజల్ట్స్ ప్రాసెస్, తర్వాత రిజల్ట్స్ అనౌన్స్మెంట్. ఈ ప్రక్రియ మొత్తం మనకి ఆగస్టు 17వ తారీఖు కల్లా కంప్లీట్ అయిపోతుంది. ఆగస్టు 17కి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ రిజల్ట్స్ని కూడా అనౌన్స్ చేస్తారు. ఎవరైతే స్టూడెంట్స్ ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో సీట్లు వచ్చినాయో వాళ్ళందరూ కూడా ఇంకా అక్కడ చేరిపోతారు. సో వాళ్ళకి స్టేట్ కౌన్సిలింగ్లో ఎలిజిబిలిటీ ఉండదు. అంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో సీట్ వచ్చినా నేను అక్కడ చేరను, మళ్ళీ స్టేట్కి వెళ్తాను అనే ఆప్షన్ ఉండదు. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ అయితే కంపల్సరీగా అక్కడే చేరాలి. స్టేట్లో మాత్రం ఎలిజిబిలిటీ ఉండదు. ఎవరికైతే ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి సీటు రాలేదో వాళ్ళు స్టేట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో అక్కడ అయిపోయిన తర్వాత ప్యారలల్గా స్టేట్ వాళ్ళు కూడా మొదలుపెట్టారు. ఇప్పుడు మన తెలంగాణలో, ఏపీలో కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా ముందు రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ చేస్తారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఒక స్టేజ్ అయిపోయిందో అప్పుడు స్టేట్ కౌన్సిలింగ్ కూడా మొదలవుద్ది. సో స్టేట్ కౌన్సిలింగ్లో ఏంటంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో సీట్లు రాని వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. అట్లానే స్టేట్ కౌన్సిలింగ్లో మనకి ఏ సీట్లు ఉంటాయంటే 85% సీట్స్ ఇన్ గవర్నమెంట్ కాలేజెస్ అండ్ 100% సీట్స్ ఇన్ ప్రైవేట్ కాలేజెస్. మన స్టేట్లో ఉన్న అన్ని ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న 100% సీట్స్ స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ అవుతాయి. అలానే ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో 15% కోటా పోగా మనకి మిగిలిన 85% సీట్స్ని స్టేట్ కోటాలో ఫిల్ చేస్తారు. సో దీనికి కూడా నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చారు. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఆల్ ఇండియా అయిపోయిన తర్వాత స్టేట్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి విద్యార్థులు అంటే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారా టాప్ మెడికల్ కాలేజెస్లో, ఇండియాలో ఉన్న టాప్ మెడికల్ కాలేజెస్లో సీట్లు తెచ్చుకునే అవకాశం మన తెలుగు విద్యార్థులకు చాలామందికి ఉంది ఈసారి. అంటే చాలామంది విద్యార్థులు స్టేట్లో మన ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న టాప్ మెడికల్ కాలేజెస్తో పాటుగా గవర్నమెంటే కాకుండా ఎయిమ్స్, జిప్మరు ప్లస్ డీమ్డ్ యూనివర్సిటీస్, వీటిల్లో ప్రతిష్టాత్మకమైన మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో సీట్ తెచ్చుకునే అవకాశం ఉన్న వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తే డెఫినెట్గా మన షేర్ ఇంకా పెరుగుతుందండి. అంటే లోకల్లో ఇంకా స్టేట్ కోటా వచ్చేసరికి మిగిలిన విద్యార్థులకి ఎక్కువ మందికి సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది.